హలో, హాయ్, నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఈరోజు మనం గార్డెన్లో స్వీట్ పొటాటో వేసుకున్నామండి. అది మనం క్రీపర్స్ తెచ్చుకొని వేసుకున్నాము. ఆ వేసుకున్నవి చూసారా, ఇవి చిలకడ దుంపలు అంటారు మా సైడు, లేదా ఎర్ర దుంపలు. వీటిని చూడండి, నేను వేసుకుని 3 నెలల తర్వాత హార్వెస్ట్ అయిందండి. నేను మొదటిసారి వేసుకున్నాను. ఇంతవరకు ఇదే వేయలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను వేయటం. అది కూడా మీకు తెలుసు. నేను స్వీట్ పొటాటో ఎలా వేసుకున్నాను, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. మిగతా కంటైనర్స్లో కూడా వేసాను కదా, అవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూసుకుందాం. ఇదిగోండి, మనం వైట్ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాము. ఇదైతే ఈ గ్రో బ్యాగ్ ఇదిగోండి, అడుగు అంతా చీరేసి బయటకు వచ్చేసింది. వచ్చేసాక నాకు ఏంటి ఇలా వచ్చేసిందని అనిపిస్తుంది. అందుకే ఇవాళ హార్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ నేను ఇది చూసారా, ఇది పెట్టాక మనకి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. దీనికి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వైన్గా మనం పెంచుకోవచ్చు. ఇది మనం వేసే ప్రతి ఫుడ్ని వేర్లో స్టోర్ చేసుకొని ఆ వేరు యొక్క దుంపలే అండి. ఇవి రైజోమ్స్ కదండి. ఫుడ్ ఎక్కడ దాచుకుంటాయి, వేర్లో దాచుకుంటాయి. మెయిన్ థింగ్, దీనికి సాయిల్ చాలా ముఖ్యమండి. పర్ఫెక్ట్ సాయిల్ ఉంటే చాలా మంచిగా క్రాప్ వస్తుంది. మనం వేసిన మొదటిసారి ఎంత కొంచెం వచ్చినా, నేనైతే ఇదే మొదటిసారి అండి, ఏ కొంచెం వచ్చినా నాకు హ్యాపీనెస్సే. నెక్స్ట్ టైంకి నాకు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదని ఒక ఐడియా వస్తుంది. నేను మంచిగా తీసుకోవడానికి అవుతుంది. ఇది 3 సీజన్లో కూడా పెంచేదేనంటండి. కాబట్టి దీన్ని 3 సార్లు కూడా వేసుకోవచ్చు. ఇది 3-4 కంటైనర్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే బాగుంటుంది. మెయిన్ సాయిల్ మిక్సింగ్ ప్రాపర్ లేకపోతే మనకు దుంపలు ఊరడం కష్టం అండి. మా బాబు అమ్మ నేను తీస్తానమ్మా అంటే వాడికి ఇచ్చేసి నేను వీడియో తీస్తున్నాను. పిల్లలకి కూడా తెలియజేయాలండి. తెలియజేస్తుంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ మనం కొన్ని సిచ్యువేషన్స్లో వేయలేకపోతూ ఉంటాం. బాగుందా? అగండి మా చిన్న పాప ఎలా చూస్తుందో. ఇది పాత కంటైనర్లోనే తెచ్చిన వైన్ పెట్టుకున్నానండి. అందుకు నాకు ఇంత కొంచెమే 2-3 ఇట్లా పెట్టుకున్నాను. కాబట్టి ఎన్ని వచ్చాయో ఎంత వస్తుందో చూద్దామండి. ఇదిగోండి, ఈ కంటైనర్లో పెట్టుకుంది. ఇది ఒక్కటే పెద్దగా ఊరింది. మిగతావన్నీ ఇగోండి చిన్న చిన్నవే, ఇంకా పెద్దగా ఊరలేదు. ఇగోండి చూడండి, ఇది ఒక్కటే పెద్దది వచ్చింది. మిగతావన్నీ చిన్న చిన్నగానే వచ్చాయి. చూద్దామండి. ఈసారి ఇంతవరకు చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చు. మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి, దీని మీద నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇంకొక దీంట్లో వేసుకున్నాం కదా గ్రో బ్యాగ్లో, దాంట్లో ఇదండి. మెయిన్ సాయిల్ మిక్సింగ్లో మీరు చూడండి, నీరు ఎక్కువగా స్టాక్ ఉండకుండా ఎప్పుడు చేసే యూనివర్సల్ సాయిల్ మిక్సింగే చేసుకొని ఎక్స్ట్రాగా మనం కొంచెం ఇసుకని యాడ్ చేసుకోవాలండి. ఇసుక యాడ్ చేసుకుంటే నీరు స్టోరేజ్ ఉండదు. నెక్స్ట్ సాయిల్ గుల్లగా ఉంటుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి వీలైనంత వరకు మాగిన పశువుల ఎరువు కానీ, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ, లేదా కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కానీ వేసుకోవాలి. మెయిన్ ఈ స్వీట్ పొటాటోని వేయటానికి ఇలా ఉంది కదండి. ఈ స్వీట్ పొటాటోని నీటిలో పెడితే 1-2 రోజులకి ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ కళ్ళు దగ్గర మనకి చిన్న చిన్న చిగుర్లు వస్తాయండి. వాటిని మనం రెడీ చేసుకున్న తొట్టుల్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఎక్కడైనా క్రీపర్ దొరికింది అనుకోండి, అది తెచ్చి వేసుకుంటే సరిపోద్ది. మీకు తెలుసు, నాకు అక్కడ ఆవిడ విజయనగరం జిల్లా రాంపురం ఊరి దగ్గర ఆవిడ ఇచ్చారు కదా, ఆ తెచ్చిన క్రేపరే పెట్టుకున్నాను. అన్నిట్లోని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా 2 కనుపులు కిందకి వెళ్ళి పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోతుందండి. అలా పెట్టుకున్నవే. ఇది అయిపోతుంది అనేటప్పుడు మనం కట్ చేసుకొని పక్క దాంట్లో వేసుకోవచ్చండి. ఇది చూసారండి, నాకు ఇందులోకి పాక్కొని వచ్చేసింది. ఇది ఇక్కడికి కొత్త మొక్కగా ఫామ్ అయిపోయింది. ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవడమే. ఇగోండి ఇక్కడ ఒకటి నేను వేయలేదండి, అదే వేరే బిన్స్లోని అలాగా వెళ్ళి పాకుతూ కొత్త దాంట్లో వచ్చేసింది. ఇగోండి అలా పక్క దాంట్లోకి వెళ్ళింది, కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో ఎంత ఊరిందో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో చూద్దాం ఎంతవరకు ఊరినాయో. ఊరేయో లేదో కూడా ఇప్పుడే తెలియాలి. ఇగోండి, మా బాబు మా వారు ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఎంత ఊరేయో చూడాలి. ఊరినాయో లేవో అసలు ఒక్కటే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది సాయిల్ హార్డ్ అయిపోయింది. సో పెద్దగా ఊరినాయో లేవో తెలీదు, చూడాలి. సరదాగా తెచ్చి పెట్టేసుకున్నాను.
పర్పుల్ కలర్ ఫ్లవర్స్ పూస్తున్నాయి కదా, చూడడానికి బాగుంటుందని. విరిగిపోయింది, ఫుల్గా తీయడానికి అవ్వలే. ఇదిగోండి వేళ్ళు ధర్మకాలు అడుగు వరకు వెళ్ళిపోయి తీయడానికి కష్టమైపోయి విరిగిపోతున్నాయి. ఇదిగోండి ఇలా ఉందా, ఈ కొమ్మల్ని మనం తీసుకొని ఈ రెండు కనుపులు ఇందులోకి వెళ్ళేటట్టు గుచ్చుకొని మనం పెట్టుకున్న 100 రోజులకండి, 100 రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తే మనకి కావలసినంత ఈల్డ్ వస్తుందండి. నెక్స్ట్ చెప్పాను సాయిల్ మిక్స్, యూనివర్సల్ సాయిల్ మిక్స్. కానీ ఎక్స్ట్రాగా మనం దాంట్లో ఏమి యాడ్ చేసుకోవాలంటే ఇసుక యాడ్ చేసుకోవాలి. డ్రైనేజ్ ప్రాపర్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే నీరు స్టాక్ ఉండిపోతే ఇవి రైజమ్స్ కదండి, అంటే భూమిలో పెరిగేవి కాబట్టి అవి మనకి ఎదగకుండా కుళ్ళిపోతాయి అన్నమాట లోపల. కాబట్టి డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి నేను కంటైనర్ మార్చేసుకుంటున్నాను, ఎందుకంటే అదే కంటైనర్ పెట్టుకోకుండా కొత్త కంటైనర్లో పెట్టుకుంటున్నాను, కొంచెం బాగా వస్తాయి కదా అని చెప్పేసి. ఇగోండి ఒక థర్మాకోల్ బాక్స్లో వేసుకున్నాం కదా, దాన్ని మొత్తం తిప్పేసామండి. ఎందుకంటే చెప్తానా, సరదా కొద్దీ రెడీగా ఉన్న వాటిలోనే పెట్టేశాను అనమాట. దాని సాయిల్ మిక్స్ ఏమి చూసుకోకుండానే. సో పెట్టేసింది ఎలా ఉరిందా అని చెప్పి ఈసారైనా మట్టి మార్చేద్దామని ఇగోండి ఇలా తిరిగేసాను. చీమలు కూడా విపరీతంగా పెట్టేసాయి, కానీ ఇగో ఇలా ఉన్నాయి దుంపలు. విడదీసి ఇప్పుడు చూద్దాం అసలు. ఇగోండి చూసారా, ఎన్ని సంవత్సరాలైనా సాయిల్ మార్చకపోయినా ఎర్త్వామ్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఎంత చీమలు పట్టేసినా ఎర్త్వామ్స్కి ఏమీ లోటు లేదండి. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు మనం కిచెన్ వేస్ట్ చేస్తున్న కొద్దీ చూడండి సాయిల్ ఇగో చూసారా, ఒకే ఒక్క దుంప చూస్తున్నారా, ఇగోండి విరిగిపోతున్నాయి. చెయ్యి పెట్టడం అంత అవసరమా? ఇది ఈరోజు నా స్వీట్ పొటాటో హార్వెస్ట్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్.